నీ సోది సిద్ధంగా లేవయా? మీరు ఆమెను గుర్తుపెట్టుకోండి, మీరు ఆమె చెప్పుకోండి, అవసరం లేదు. మీరు సమాధానం లేదు. సరే సూటిగా సమాధానం చెప్పు. శ్రీకాంత్ గారు మీకు క్వశ్చన్ వేస్తున్నాను, మీరు సూటిగా సమాధానం చెప్పండి. మరి సిట్ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ఎందుకు నిందితులు ప్రయత్నించారు? ఈ విషయం నేను చెప్పలేదు, కోర్టులో ఆవిడే చెప్పారు, విజయలక్ష్మి గారు. సిట్ అధికారులను ప్రలోభ పెట్టేందుకు ఎందుకు నిందితులు ప్రయత్నించారు చెప్పండి. వాళ్ళ మీద మళ్ళీ కేసు ఫైల్ అయింది. మేడం, మన ఆంధ్రప్రదేశ్ లో సిట్ అంటే ఏమి మనం చూసాం. విజయవాడ కోర్టులు అయితే ఊరికే కేసు పెట్టవు కదా, కోర్టు ఊరికే కేసు పెడతదా? కోర్టు ఊరికే పెడతదా? చెప్పండి. మీరు అడిగినారు, చెప్తున్నా, ఓపిక ఉండాలి కదా. మన ఆంధ్రప్రదేశ్ లో సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాట్. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా సిట్ అంటే అంతేనా? కోర్టు ఏదైతే కోర్టు వీళ్ళు ఇచ్చిన ఆధారాలను కోర్టు నిరూపించి కోర్టు వారు చెప్పితే మేము సిద్ధంగా ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు వీరి యొక్క ప్రాథమిక ఆధారాలు మాత్రమే. మేము కూడా దాన్ని మా కోర్టు వారు పిలుస్తారు, సిట్ రిపోర్ట్ అడుగుతారు, మా ప్రాథమిక ఆధారాలు కూడా కోర్టుకు నిరూపిస్తాం. నిరూపించిన తర్వాత కోర్టు వారు కదా నిర్ణయించేది. ఈ ప్రాథమిక ఆధారాలతోనే అయిపోతుందే. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఒక చోట కోర్టు అంటున్నారు కదా, అదే కోర్టు నిందితుల మీద కేసు ఫైల్ చేసింది కోర్టే. ఎందుకు? బీడీ విజయలక్ష్మి గారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు కాబట్టి ఆవిడే ఈ రోజు చెప్పారు కోర్టుకి. ఇది ప్రలోభ పెట్టడం అనేది ఎక్కడ మేము చట్టానికి రామ్మోహన్ నాయుడు గారు ఉండండి, రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఆపమనండి, కొంచెంసేపు ఆయన ఆపమనండి. నేను రామ్మోహన్ నాయుడు గారు ఉండండి, చెప్పండి శ్రీకాంత్ గారు. మాట్లాడిస్తాను అని చెప్తున్నా. ఒక్కటమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఆరోపణలకు లెక్క లేకుండా పోతా ఉంది. వారు సిట్ వేసినా ఇంకొకటి వేసినా ఏ దగ్గర ఉపయోగం లేదు. కోర్టు నిరూపిస్తే మేము కోర్టులో తెలుసుకుంటాం, న్యాయ అన్యాయాలు కోర్టులో తెలుస్తాయి. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి 1092 కోట్లు ఒకసారి అంటారు, 3500 కోట్లు ఒకసారి అంటారు, 192 కోట్లు ఒకసారి అంటారు. మరి బయటపడుతున్నాయి కదా సార్ అంచెలంచెలుగా, అందుకని ఏడాది అవుతూ వెళ్తున్నాయి. కాగు రిపోర్ట్లో 32% అధికంగా ఉంది, లాభాలు వచ్చినాయని చెప్పినారు. కానీ సిట్టు ఏం సీజ్ చేసింది? 2 సెల్ ఫోన్లు సీజ్ చేసింది సిట్టు. కోర్టుకు ఏమీ చేయలేదు. ఇది కేవలం రిమాండ్. రామ్మోహన్ నాయుడు గారు వెయిట్ చేయండి, నెక్స్ట్ మీరే మాట్లాడుతున్నారు. చార్జ్ షీట్ ట్రయల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మీరు అడిగారు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆదాయం ఎలా వచ్చింది అని, దానికి సమాధానం చెప్తున్నా. టీడీపీ హయాంలో 20 నుంచి 25% మద్యం లీక్ అయింది అప్పట్లో. అయితే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు బారు యజమానుల జోబుల్లోకి, ప్రభుత్వము అధికారుల్లోకి, నాయకుల దగ్గరికి వెళ్ళిపోయింది. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పారదర్శకంగా ఉండడం కోసం ఖర్చు పెరిగిన నికర లాభం పెరిగింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా పెంచినా కూడా నేను ఇంతకుముందే చెప్పా, డీజిల్ దీంట్లో ఉంది, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లది ఉంది, టోల్ గేట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. స్పెషల్ మార్జిన్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 7-8 వేల కోట్లు ఆదాయం వచ్చింది ట్రాన్స్పోర్ట్ ద్వారా. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ద్వారానే. ఓన్లీ నువ్వు ఉండవా, నువ్వు రాసి పెట్టుకొని మళ్ళీ మాట్లాడు. ఊరికే మధ్య మధ్యలో ఎందుకు వస్తావు అనవసరంగా? ఎందుకు మధ్య మాట్లాడతావు? కొంచెం మాట్లాడేటప్పుడు ఇది ఉండాలి కదా, కొంచెం నువ్వు శ్రీకాంత్ గారు ట్రాన్స్పోర్ట్ కాదు. ఈ రోజు ఏదైతే కేసులు ఎందుకు ఇట్లా సిట్ అధికారులు ఏదైతే ఏసీపీ కోర్టుకి ఆధారాలు సమర్పించారో ప్రభుత్వానికి ఆదాయం పెంచినందుకున్నారా ఈ రోజు వాళ్ళ కోర్టు? ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్య మాదిరే, దీంతో ఇంకొకటి లేదు. దీన్ని కుంభకోణం అంటే ప్రజలు నమ్మరు, కక్ష సాధింపు చర్యగానే భావిస్తారు. ఏది ఏమైనా ఇది విధి విధానమైన నిర్ణయం తప్ప వేరేది లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి మద్యంలో గాని ట్రాన్స్పోర్ట్ లో గాని ఆదాయం పెంచింది. వీళ్ళ మాదిరి
వీళ్ళ బినామీలకు ఊరికొక బెల్ట్ షాపు, ఇంటికొక బెల్ట్ షాపు పెట్టి మద్యంలో నుంచి వచ్చిన డబ్బును జోబీలో వేసుకొని ప్రతి ఒక్కరూ నాయకుడు, కింద నాయకుడి నుంచి పై నాయకుని వరకు మేము చేయలేదు. శ్రీకాంత్ గారు మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ ఇంట్లో ఈడీ సోదాలు చేసినప్పుడు ఒక ఫోటో ఫోన్లో వాళ్ళకి లభించింది. అది చాలా హైలైట్ అయింది. అది కూడా ఈడీ చెప్తేనే అందరికీ తెలిసింది. ఒక నిమిషం ఉండండి రామ్మోహన్ నాయుడు గారు. ఆ ఫోటో ఏంటో తెలుసా మీకు? ఆ ఫోటో మీరు చెప్పేది నాకు వినపడదు. ఆయన మధ్యలో మీరు ఇందాక దాకా అంతే చేశారులేండి శ్రీకాంత్ గారు. ఒక నిమిషం ఉండండి, వినండి. కాదమ్మా, నువ్వు చెప్పేది నాకు ఆయన మధ్యలో వస్తుంటే వినపడ్డంలే. ఏం చెప్పుదు నేను? సరే వినండి, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈడీ సోదాలు చేసినప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంట్లో, అలాగే వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ గారి ఇంట్లో ఒక ఫోటో ఫోన్ లో. ఒక్క నిమిషం అమ్మా, ఆ ఫోటో చెప్పండి. హవాలా మనీకి సంబంధించిందని ఈడీనే ధృవీకరించింది. అలాగే తీగలాగితే డొంకంతా కదిలినట్టు అలాగే వాళ్ళకి మనీ లాండరింగ్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఏ విధంగా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఏ విధంగా మారింది అనే విషయం అంతా బయటకు వచ్చింది ఆ ఫోటో ద్వారానే. దీనికేంటి సమాధానం? ఇప్పుడు మీ దగ్గర గానీ ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి దగ్గర గానీ ఏదన్నా ఆధారాలు ఉంటే ఒక్కసారి చూపించండి. ఈడీ అధికారులు నాకు ఇవ్వరండి. మీకు మనస్సాక్షి ఉంటే నాకు ఇవ్వదు ఈడీ. రాసి పెట్టుకొని మళ్ళీ మాట్లాడమన్నమా? ఏమన్నది? ఎందుకు మమ్మల్ని పిలుస్తారు? ఎందుకు కొంచెం అర్థం లేకుండా ఏంది మాట్లాడేది? నువ్వు కొంచెం బాబోయా ఇను మాట్లాడు, మళ్ళీ రాస్తాను ఏమైనా కావాలంటే. మీరు ఇందాక మీరు చెప్పారు కదా శ్రీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ అధికారుల జేబుల్లోకి వెళ్ళాయి, అక్కడ అక్రమాలు జరిగాయి, ఇక్కడ అక్రమాలు జరిగాయి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు చూపించండి. మీరు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? మీరు జేబులో పెట్టు తిరుగుతారు ఆధారాలు. ఏదన్నా ఉంటే చూసుకొని చెప్పండి. ఊరికే ఇది కోర్టు దగ్గర ఊరికే ఉన్నట్టు మాట్లాడదు. కోర్టు ఏది చేసినా కూడా ఈడీ చెప్పిన దానికి ఏం సమాధానం చెప్తారు అని, ఈడీ ఇచ్చిన రిపోర్ట్ ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను శ్రీకాంత్ గారు. నేను ఊరికే నేను మాట్లాడట్లేదు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారని నేను అడగట్లేదు. ఈడీ చెప్పిన దానికి అడుగుతున్నాను నేను. మీరు చెప్పారు, ఈడీ చెప్పినారని చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారి దగ్గర గాని మీ దగ్గర గాని ఆ ఫోటో గాని ఈడీ ఇచ్చిండేది పేపర్ గాని ఏమన్నా ఉంటే చూపించండి అని నేను అడుగుతున్నా. ఏమన్నా ఉన్నాయా? ఊరికే లేనిపోని మాట ఎందుకు? వ్యర్థమైన మాట వ్యర్థం, అర్థం లేని మాట వ్యర్థం ఎందుకు? ఊరికే ప్రభుత్వం దగ్గర ఈడీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి వ్యర్థంగా ఇన్వెస్టిగేట్ చేస్తోందిలేండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువైపోయి చేస్తోంది శ్రీకాంత్ గారు. ఈడీ గాని ఏదన్నా గాని మన దగ్గర రిపోర్ట్ ఉందా? ఈ రోజు కూర్చున్నాము, రిపోర్ట్ త్వరలో వస్తుంది శ్రీకాంత్ గారు, త్వరలో వస్తుంది, మేము ఒప్పుకుంటాం. త్వరలో వస్తుంది అది కూడా. అప్పుడు మళ్ళీ పెట్టుకుందాం. దాంతో పాటే కూర్చోవాలి ఏంటున్నా? ఊరికే లేనిపోయిన మాట్లాడితే ఎందుకు? ఊరికే అనవసరమైన మాటలు. మీరు ఇప్పుడు అన్ని మాట్లాడినట్టు ఆధారాలు దిగి పాకెట్ లో పెట్టు కూర్చున్నారా ఏంటి? ఇప్పుడు పాకెట్ లో పెట్టు కూర్చున్నారా? ఇప్పుడు వరకు మీరు కూడా చెప్పారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మద్యము యొక్క లాభాలు పెంచాము, దాంట్లో ఏ డౌట్ లేదు. ట్రాన్స్పోర్ట్ లో గానీ ఇంకా ఈడీ కాదు కదా, లాస్ట్ కోర్టు ఏం చెప్తుందో మనమే గమనిద్దాం. ఈ రోజు కూర్చున్నాం, రేపు కూడా కూర్చుంటాం. కోర్టు వారు దీంట్లో ఏమీ లేదు, కొండందో ఎలకను పట్టినారు వీళ్ళు కాబట్టి 2 మొటిక్కాయలు వేస్తున్నామని కూటమి ప్రభుత్వానికి 2 మొటిక్కాయలు వేసేది ఖాయం. అది తొందరలోనే జరుగుతుంది. ఇందాక సైదా గారు చెప్పారు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలుకలు కూడా మందు తాగేసినాయంట మేడం అని, నిజమేనా? ఎవరు చెప్పారు? సైదా గారు చెప్పారు ఇందాక. సైదా గారు చెప్పారు ఎలుకలు మందులు తాగేసినాయి అంట కదా. ఎలుకలు కాదు, ఇప్పుడు మనుషులు కూడా తాగే పరిస్థితి వస్తుంది. వీళ్ళు నిదానంగా ఇట్లే అన్ని చెప్పుకుంటూ వస్తే కాదు, మీరు అన్ని కొట్టేయకండి. ఎలుకలు కూడా మందు తాగుతాయని మాకు తెలియదండి ఇప్పటి వరకు. కాబట్టి ఇటువంటివంతా కూడా వీళ్ళు ఆరోపణలు మాత్రమే. కోర్టు వారు నిజాలు నిగ్గు తేలుస్తారు. ఈడీ రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వనివ్వండి, మాకేం తప్పు లేదు. ఆ ఈడీ రిపోర్ట్ మన దగ్గర ఏమన్నా ఉందా అని అడుగుతున్నా, బయటికి లేదు. ఈ రోజు ఈడీ రిపోర్ట్ ఉందని ఎవరి పాటికి నోటికి ఆ తమ్ముడు ఆవు వ్యాసం రాసుకొని 4 పేజీలు చదువుతా ఉంటే తమ్ముడు వినడానికి మేము సిద్ధంగా లేదు. ఇది ఆవు వ్యాసం కాదు తమ్ముడు, ఇది ఆవు వ్యాసం కాదు. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు సైదా గారికి టైం ఇద్దాం. సైదా గారు రామ్మోహన్ నాయుడు గారు నెక్స్ట్ మీరే మాట్లాడారు.
కోర్టు మనకి కోర్టు తేల్చినప్పుడు మాత్రమే మేము దాన్ని అంగీకరిస్తాం. ఆ ఆధారాల నిరూపణలతో పాటు పోతే ముందుకు పోతాం. కాబట్టి వీళ్ళు కక్ష సాధింపు చర్యగా ఇటువంటి కార్యక్రమాలన్నీ రోజుకొక దాంట్లో చెప్పుకుంటూ ఓకే శ్రీకాంత్ గారు, ఓకే శ్రీకాంత్ గారు, ఓకే ఓకే రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. ఇదంతా కేవలం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగమేనని చెప్పి శ్రీకాంత్ గారు అంటున్నారు. ఆధారాలు వచ్చినాక మాట్లాడుకుందాం అంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి. మేడం గారు ఈ టీవీ డిబేట్ 5 కోట్ల మంది చూస్తున్నారు. డిబేట్ కు 5 కోట్ల మంది చూసినా 10 కోట్ల మంది చూసినా శ్రీకాంత్ గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? సబబుగా లేదు. శ్రీకాంత్ గారు మాట్లాడితే మేము ఇదే దానికి లేము. శ్రీకాంత్ గారు దయచేసి మీరు ఆ మాట వాడద్దు. శ్రీకాంత్ గారు మీరు ఆపండి, ఫస్ట్ మీరు మాట్లాడడం ఆపేయండి. ఒక రోజు 300 కోట్లు, ఒక రోజు 190. శ్రీకాంత్ గారు డిబేట్ కు వచ్చిన ప్రతిసారి ఎవరన్నా ఒకళ్ళు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఇష్టం ఉండదు నాకు అని చెప్పిన మీరే ఈ రోజు ప్రతిసారి పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే మీరే ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇది అస్సలు బాలేదు. కూడా తెలుసు మీరు కక్ష సాధింపు చర్యగా. శ్రీకాంత్ గారు మీ టర్న్ అయిపోయింది, కాసేపు ఆగండి. రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడండి. శ్రీకాంత్ గారు అన్న అంశాము ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈడీ గానీ కోర్టు గానీ ఏం చెప్పినా కూడా మేము న్యాయానికి చట్టానికి ఎప్పుడూ కూడా బద్దులమై ఉంటాము. మేము ఏదైనా సరే ఒక్కటి మీరు నన్ను మాట్లాడితే నేను గమనిస్తా. నేను మాట్లాడే వెయిట్ చేయండి సార్, మీ టర్న్ వస్తుంది. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడండి. నెక్స్ట్ సైదా గారు మాట్లాడతారు. మీరు మాట్లాడండి ఫస్ట్. ఎన్నొద్దు మీరు మాట్లాడండి రామ్మోహన్ నాయుడు గారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అంశాలన్నీ కూడా వీళ్ళు సాధింపు చర్యగా. శ్రీకాంత్ గారు మీ టైం అయిపోయింది. శ్రీకాంత్ గారు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్ వెయిట్. మీరు అస్సలు డిబేట్ డెకోరం ఈ రోజు ఫాలో అవ్వట్లేదు శ్రీకాంత్ గారు. ఎప్పుడు చాలా సిన్సియర్ గా మాట్లాడే శ్రీకాంత్ గారు ఈ రోజు డిబేట్ డెకోరం అస్సలు పాటించట్లేదు. ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. శ్రీకాంత్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీకాంత్ గారు సాధింపు చర్యలో భాగమే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక డిబేట్ మొత్తం మీరే మాట్లాడతారా చెప్పండి. మీరే మాట్లాడతారా? ఎన్ని పేజీలు చదివినా ఈ శ్రీకాంత్ గారు 10 పేజీలకు వచ్చి చదివినా కూడా మేము వినము. ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. మీరన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని ప్రజలందరికీ తెలిసింది. మీరు ఊరికే కాకి లెక్కలు తీసుకొని వచ్చి చదివినంత మాత్రాన, మీ కాకి లెక్కలు చదివినంత మాత్రాన ఇక్కడ ఎవరు లేరు. కాకులు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కలు కాకి లెక్కలు కాకులు మాత్రమే ఉంటాయి. కాబట్టి మేము ఏదైనా సరే రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకటే గమనిస్తున్నారు. మీరు చెప్పినవన్నీ గాలి వదిలిపెట్టి ఈ యొక్క అంశాలన్నీ తీసుకొని బయటికి వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు. మీరు కొండలు ఎలకలు వచ్చినట్టుంది, ఆ ఎలకలే మందు తాగుతున్నాయని కూడా మేడం గారు చెప్పారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు గారు బాగా శ్రీకాంత్ గారు మనం ఏంటి చేసేద్దామో చెప్పండి. శ్రీకాంత్ గారు ఇవన్నీ కూడా ప్లీజ్ వెయిట్. శ్రీకాంత్ గారు ఏమి మాటలు ఇవి తప్ప వేరే లేవు అన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారు మీరు చెప్పండి. రామ్మోహన్ నాయుడు గారు మీరు కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ శ్రీకాంత్ గారిని మ్యూట్లో పెట్టండి. ప్రజాధనాన్ని పెంచారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడండి. నువ్వు ఏదైనా సోది చెప్పాలనుకుంటే నేను మీరు మాట్లాడండి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడండి. నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పనిస్తా. ఆయన అన్మ్యూట్ చేసుకుంటున్నాడు. నేను చెప్పేది ప్రజలకు చేరేదట్టగా లేకుండా నువ్వు అరిచావు. కాబట్టి నువ్వు చెప్పినది ఇవంతా బూటకమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్టప్పుడు ఇంక ఎందుకు ఇంకా దాని గురించి? కాబట్టి మీరు ఏమి చేసినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రోజుకొక అంశాన్ని మీరు డైవర్షన్ పాలిటిక్స్ వైపు నడిపిస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్ నమ్మే పరిస్థితిలో లేదు. ఈ రోజుకి 2 ఏళ్ళైంది.
ఏమన్నా కంటిన్యూస్ గా మ్యూట్ చేయండి శ్రీకాంత్ గారిని. ఆధారాలతో కంటిన్యూస్ గా చేయండి, బటన్ మీద చేయబెట్టి కంటిన్యూస్ గా చేయండి. ఆధారాలతో నిరూపించారా? ఏం చేద్దాం చెప్పండి, ఏదన్నా మీరు మ్యూట్ ఒక్కటన్నా చేయండి. ఆధారాలతో నిరూపించారా? మీరు మీరు continuous గా mute లో నిరూపించగలిగారా? పెట్టండి. రోజు ఒకటే కదా, రోజు ఒకే మాటలు కదా మీరు మాట్లాడుతున్నది. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరు ఇన్ని రోజులైంది, 2 ఏళ్ళైంది, కక్ష సాధింపు చర్యగా తీసుకొని వచ్చారు. ఒక్కటన్నా నిరూపించారా? ఒక్కటన్నా నిరూపించగలిగారా? ఒక్క కేసన్నా ఆధారమైందా? కోర్టులో నిలబడిందా? పోలీసులను మీ యొక్క దుశ్చర్యలకు వాడుకుంటున్నారు. పోలీసులను మీ దుశ్చర్యలకు వాడుకుంటున్నారు. చిట్టును వాడుకుంటున్నారు. ఏ ఒక్క పరిస్థితుల్లో మీరు చెప్పేది రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎందుకంటే ఆధారాలతో కట్ ఏది కూడా చేసేయండి ఇంకెందుకు? నిరాధారాలతో నేను డిబేట్ ఏం చేసేస్తున్నాను శ్రీకాంత్ గారు, డిబేట్ ఏం చేసేద్దామా? ఏం చేసేద్దామా? ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు చెబుతున్నది అంతా సైదా గారు ఒక మాట్లాడండి, మీరు భూతకం, మాట్లాడండి. ఒక నాటకం. మీరు మాట్లాడండి సైదా గారు. పరిగణలోకి తీసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు అన్న సైదా గారు చెప్పండి. ఆగండి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే మనం ముగ్గురం కూడా విఘ్నులం, అనుభవం ఉన్నటువంటి వాళ్ళం. ఈ అంశం మీద దీని మీద మనం జాగ్రత్తగా చర్చించుకోవాలా. దయచేసి ఒకరికొకరు అడ్డం పట్టడం అనేది సమంజసం కాదు. ఎవరు పార్టీ వాదన వాళ్ళు వినిపించడం తప్పలేదు. రామ్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయండి. అడ్డం వల్లే నేను అదే విధంగా ఈ రోజు అడ్డం పడి మాట్లాడవలసి వస్తుంది. ఆయన గమ్మనుంటే నేను చెప్పేది వారు వినింటే నేను కూడా వినింటు. ఆయన వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. శ్రీకాంత్ గారు ఈ రోజు ఎక్కువ డిస్టర్బ్ చేసింది మీరే. యాక్చువల్ గా మీరే అసలు డిబేట్ అవ్వకుండా డైవర్ట్ చేసిందే మీరు శ్రీకాంత్ గారు. సైదా గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడద్దు, ఇద్దరు మాట్లాడద్దు అసలు. మీరే శ్రీకాంత్ గారు మీరు మాట్లాడద్దు, ఇద్దరు మాట్లాడద్దు. సైదా గారు మీరు మాట్లాడండి. అమ్మా ఒకటి, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది, 1 అవర్. ముగ్గురం కూడా తలా 15 నిమిషాలు మాట్లాడితే 45 నిమిషాలు మధ్యలో మీ కామెంట్స్ సరిపోద్ది 1 అవర్. కానీ ఈ లెంతీకి వెళ్ళిపోయాడు మన రామ్మోహన్ నాయుడు. దయచేసి అది గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాదాన్ని మధ్యలో ఆయన బ్రేక్ అయ్యాడు శ్రీకాంత్ గారు. అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల. సరే, ఆయనకి మళ్ళీ మనం సమయం ఇవ్వాలా. సోదరుడు ఎందుకంటే ఆయన ఏదో కొత్తగా రామ్మోహన్ నాయుడు రంగంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి ఏదో చెప్పాలనేటువంటి తపన ఉండొచ్చు. కానీ ఇక్కడ టైం మేనేజ్మెంట్ కూడా అవసరం. దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఇంటరప్షన్ అయ్యి. సైదా గారు నాకు తెలుసు కదా, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు నాకు కూడా గౌరవం ఇవ్వకోకుండా ఆయన టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. నేను చెప్పాను, నేను రామ్మోహన్ నాయుడు గారికి నేను చెప్పాను, మీరు నాకు గౌరవం ఇస్తున్నారా? నాకు కూడా ఇవ్వట్లేదు. నేను మాట్లాడాను కదా, ఆయన టైం అడిగారు, నాకు మొత్తం చెప్పాలి మేడం, దీని గురించి మొత్తం పూర్వాపరాలు చెప్పాలని ఆయన పర్మిషన్ అడిగాడా లేదా? ఆయన అడిగితే నేను పర్మిషన్ ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు లెంతీగా మాట్లాడారంటే అర్థమే లేదు అందులో. నేను ఎప్పుడు క్రాస్ టాక్ చేయను, నేను సభ్యతగా ప్రవర్తిస్తా. ఈ రోజు అతను సభ్యతగా ప్రవర్తించలేదు కాబట్టి నేను అతనికి తెలిసే విధంగా ప్రవర్తించాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏది మీరు డైవర్ట్ చేశారు శ్రీకాంత్ గారు ఈ రోజు. బ్రదర్ కాదమ్మా, ఎవరి సబ్జెక్ట్ అతను తెలుసుకోవాలి. మీరు కొత్తగా పిలిచారు, తెలియజెప్పి పిలిచాలి. మీరు అతనికి ఎంత మాట్లాడాలా ఏమి తెలియదు. శ్రీకాంత్ గారు నేను అసలు దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను అసలు దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయను. ఈ రోజు ఇంటరప్ట్ చేసిందే మీరు శ్రీకాంత్ గారు. ఎప్పుడు మీరు ఇంతవరకు చేయలేదు. మీరే చేశారు. మీరు నిజంగా చెప్తున్నా, ఆయన పర్మిషన్ అడిగితే నేను పర్మిషన్ ఇస్తే మీరు లేరు అప్పుడు. శ్రీకాంత్ గారు ఆయన ఇంటరప్ట్ చేసిన మాట వాస్తవం. నేను ఆయన వార్న్ చేశాను. మీరిద్దరూ మాట వినలేదు. మీరే నా మాట వినలేదు శ్రీకాంత్ గారు. ఫస్ట్ ఇంకొకటమ్మా, వాళ్ళిద్దరిదే సరిపోయింది ఇప్పుడు దాకా. నాకు అవకాశం ఇస్తారు. సరే సైదా గారు మీరు మాట్లాడండి. ఫైనల్ గా మీరు వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడొద్దు. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో కుంభకోణం గురించి మాట్లాడండి. అనుష గారు, ఎందుకంటే ఈ యొక్క మద్యం స్కామ్ కు సంబంధించి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రధానంగా 3,500 కోట్లు స్కామ్ జరిగిందా, అంతకంటే ఎక్కువ జరిగిందా, లేకపోతే మా శ్రీకాంత్ అన్న చెప్పినట్టు అసలు ఏం జరగలేదు, ఇది కొండను బట్టి ఎలికిన దువ్వారని చెప్పి అంటాడా? ఏం జరుగుతుందో మనం ముందు చూద్దాం. కానీ నేను ఒకటే చెప్తాను, ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని బాగా మోసం చేసే అంటంలో సందేహం లేదు. ఎందుకంటే
గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చిన చందంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన జరుగుతూ ఉంది. ఈ మద్యం స్కామే కాదు, అన్ని రంగాల్లో కూడా శాంతి భద్రతల వైఫల్యం కూడా ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. దాదాపు 7 మంది ఇటీవల కాలంలోనే ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో గోచరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఎన్డీఏ కూటమి మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఈ రోజు ఈ ప్రభుత్వం అమ్ము చేసే విధంగా కనిపిస్తా ఉంది. అందువల్ల మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క ఎన్డీఏ కూటమిని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఈ రోజు మీరు నడుపుతా ఉన్నారు కదా, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయండి, కక్ష సాధక చర్యలు మానుకోండి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా తయారైందో, ఏ విధంగా వాళ్ళ గొడ్డల పార్టీ అంటే ఇది బూడిద పార్టీ అనే పరిస్థితి ఈ రోజు. సార్ అదంతా డిఫరెంట్ టాపిక్ సైదా గారు. ఈ రోజు మనం మద్యం రవాణాలో కుంభకోణం జరిగిందా లేదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు జరిగింది అయితే జరిగింది చెప్పండి, జరగలేదంటే జరగలేదని చెప్పండి. ఖచ్చితంగా మనం ఆ డిబేట్ కూడా మళ్ళీ పెట్టుకుందాం. ఇప్పుడు వరకు ఇదే జరిగింది, డిబేట్ కంటే అవుట్ ఆఫ్ ద టాపిక్ ఎక్కువ వెళ్ళాం మనం, మళ్ళీ అదే జరుగుతోంది. ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్కి స్టిక్ అవ్వండి. మీరు జరిగిందో లేదో మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే ఇది ఢిల్లీ స్కామ్ మించి జరిగినటువంటి స్కామ్ 3,500 కోట్లు జరిగిందనేది చాలా స్పష్టం. దీంట్లో రాజకీయ నేతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చమని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు కొండంద వెలుగుని పట్టడం కాదు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో నేను ఇదే కోరుతా ఉన్నా. తెలుగుదేశం నాయకులను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎన్డీఏ కూటమిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు చేతనైతే దమ్ముంటే అంతిమ లబ్ధిదారులను అరెస్ట్ చేయండి. కొత్త మాటలు ఎందుకు? రోజుకు ఒకరిని తీసుకురావటం, సిట్ చేసామని చెప్పడం, కోర్టుకు తీసుకురావటం, 4 రోజులు మళ్ళీ మీడియాలో హడావుడి చేయటం, తర్వాత మెలకుండా పండుకోవటం, ఏంటి ఇలా కథ? 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీరేం చేస్తున్నారు చెప్పండి? అధికారం మీ చేతుల్లో ఉంది, కేంద్రం మీ చేతుల్లో ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖజానాన్ని దోచుకుంటే మీరేం గడపలు కాస్తున్నారా? చెప్పండి సమాధానం. ఇవన్నీ కాకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు వాదించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళలాగా భావించడం సమంజసం కాదు. ఇది నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే పేద ప్రజల నుంచి జలగల్లాగా పీడించి వసూలు చేసి అక్రమ మద్యం అమ్మి, చెత్త మద్యం అమ్మి ప్రజల్ని చావు కారకులయ్యారో, ఈ యొక్క మద్యం పేరుతోటి వసూలు చేసినటువంటి సొమ్ముని తమ ఖజానాల్లో నింపుకున్నారో, ఎలక్షన్ ఖర్చు పెట్టుకున్నారో, బంగారం కొన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారో, ఆ దొంగలందరూ అరెస్ట్ చేయండి, అంతిమ లబ్ధిదారులను అరెస్ట్ చేయండి. మేము అదే కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు షరీఫ్ గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి పార్టీలు వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఈ సమాజాన్ని కలుషితం చేయడం సమంజసం కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఉందో అంతిమ లబ్ధిదారుల్ని అరెస్ట్ చేసే విధంగా, వాళ్ళు శిక్షలు పడే విధంగా మరొక మారు ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఎవరు కూడా ప్రజల సొమ్ము దోచుకోకుండా కట్టడి చేయవలసిందిగా మేము ఈ ప్యానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నామ్మా. థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ నాయుడు గారు క్విక్గా 1 minute మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు సైదా గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. 3,500 కోట్లు జరిగింది, మద్యం కంపల్సరిగా ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలి, నేను కూడా ఒప్పుకుంటున్నాను ఆయన చెప్పగా చెప్పేశారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి సైదా గారు. నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కార్. ఎస్ రైట్, డబుల్ ఇంజిన్ సర్కార్ బాగానే వెళ్తుంది, అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మేడం ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మన శ్రీకాంత్ అన్న గారు మధ్యలో అడ్డం పడి ఏదేదో చెప్పేస్తున్నారు. కానీ మేడం ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు మేడం? కారుమూరి నాగేశ్వరరావు గారు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరు? సునీల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసిన వ్యక్తులే కదా. ఇది ఎంత దూరం ఉంది మనకి అది చెప్పట్లేదు బయటికి. నేనేమంటున్నాను, ఎక్కడైతే మద్యం రవాణా దోచుకున్న, కాంట్రాక్ట్ లో దోచుకున్న సొత్తును ఆయన కంక్లూజన్ ఏమంటే మళ్ళీ పేపర్లు చదువుతున్నాడు మేడం. ఆయన మళ్ళీ కంక్లూజన్ ఏమంటే మళ్ళీ పేపర్లు చదువుతున్నాడు. పేపర్లు వినేదానికి మళ్ళీ స్టార్ట్ చేశాడమ్మా. మీరు ఏం చెప్తారు? ఇక్కడ నేనేం చెప్పాలి చెప్పు? మళ్ళీ చదివేదానికి స్టార్ట్ చేశాడు. మీరు కంక్లూజన్ ఇమ్మన్నారు, ఆయన చదువుతున్నాడు. సార్ కంక్లూజన్ ఇమ్మంటే ఆయన చెప్పారు కదా, సైదా గారు మాట్లాడిన దానికి ఆయన కంక్లూజన్ ఇస్తున్నారు. మీరు ఊరికే ఉంటే ఎట్లా?
చూడండి, అయిపోయింది, ఒక నిమిషం మీరేం కాదు. మాట్లాడతారు? 2 నిమిషాలు మీరు అయిపోయింది, నేను మాట్లాడుతున్నా. మీరు డెకోరం దాటి మాట్లాడితే నేను చెప్పగలుగుతా. మీ ఒపీనియన్స్ నేను చెప్పలేను. మీరు అవునమ్మా, పర్సనల్ మీరు ఒపీనియన్స్ ఒక్క కాదు, నిమిషం ఆయన చెప్పారు, నేను చెప్తుంది కూడా పర్సనల్ conclusion ఇవ్వాలి ఒపీనియన్స్ కదా. కాదు. శ్రీకాంత్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు డైవర్ట్ చేయాలనుకున్నారు ఇవాళ, మీరు డైవర్ట్ చేస్తున్నారు డిబేట్ ని, అంతే. డైవర్ట్ కాదమ్మా. ఆయన మీ పేపర్లో ఒపీనియన్ పెట్టుకొని చెప్పినప్పుడే మీరు మీ చదువుతుంటే ఒపీనియన్ మీరు నేను చెప్తారు, objection ఆయన ఒపీనియన్ ఆయన మీరు ఒక్క చెప్తాడు. నిమిషం conclusion అడిగారు, ఆయన పేపర్లు పట్టుకొని చదువుతున్నాడు. పేపర్లు ఆయన వ్యాసం పట్టుకోలేదు, చదువుతాడు, ఆయన చదవలేదు. మీరు అసలు చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. రోజు డిబేట్ కి వచ్చే శ్రీకాంత్ గారు వేరు, ఈ రోజు శ్రీకాంత్ గారు వేరు. అమ్మా, ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రోజు కాదు. అందరికీ చెప్పే విధంగా ఉండేవాళ్ళు, ఈ రోజు నా చేత చెప్పించుకుంటున్నారు. మీరు యు ఆర్ రియల్లీ డిఫరెంట్ ఇవాళ డిబేట్ లో మాత్రం శ్రీకాంత్ గారు. ఓకే శ్రీకాంత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సైదా గారికి మా స్పెషల్ థ్యాంక్స్.